హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయల గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే 3,000 రూపాయలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా మరిన్ని హామీలను అయితే అమలు చేస్తుంది ప్రభుత్వం. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి కార్యక్రమంపై కసరత్తు చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందిస్తున్నట్టు తెలుస్తోందండి సమాచారము. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పథకానికి అర్హులైన వారు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనే దానిపైన అయితే ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోందండి. అర్హతలు మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తు వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే పథకం అమలు కాబోతోందని, అర్హులైన వారు డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్సైట్ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని అందిస్తారని చెప్తున్నారు. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి అర్హులని అయితే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఉండాలి, కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి డిగ్రీ అయినా చదివి ఉండాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలము, గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే కలిగి ఉండాలి. ఇక సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పొందకూడదు. ఇక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ, అలాగే బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ఏపీ యువ నేస్తం వెబ్సైట్ని మరిన్ని వివరాలకు సంప్రదించాలని చెప్తున్నారు. కానీ ఈ వెబ్సైట్ ఇప్పటికీ అందుబాటులోకి అయితే రాలేదు. త్వరలోనే ఈ పథకం ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జోరుగా సాగుతోందండి. సో తొందరలోనే ఈ యువ నేస్తం పథకం కింద 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కింద అయితే అందుకోబోతున్నాం ఫ్రెండ్స్.